అందరికీ నమస్కారం. గత కొన్ని రోజుల నుంచి గొడ్డలి పార్టీ నేతలు వరుసగా మహిళలపైన అసభ్యకరంగా మాట్లాడడం, వాళ్ళ వేషధారణ గురించి మాట్లాడడం చాలా దారుణంగా ఉంది. మొన్ననే చూసాం, కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి జుగుప్సాకరమైన మాటలు మాట్లాడడం, అదేవిధంగా హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారి గురించి గుడివాడ అమర్నాథ్ గారు చేసినటువంటి వెకిలి కామెంట్లు నిజంగా మహిళా లోకానికే అవమానంగా మేమందరం కూడా భావించాము. ఒక మహిళ గురించి అంత నీచాతి నీచంగా మాట్లాడడం మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి ఒక్క మహిళ కూడా చాలా బాధపడుతుంది. గొడ్డలి పార్టీ నేతలు ఇదొకటే కాదు, ఇంతకుముందు రాజధాని విషయంలో కూడా వేషం మహిళల రాజధాని అని చెప్పి మాట్లాడడం జరిగింది. దీన్నంతా పక్కన పెడితే సొంత చెల్లెలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి గురించి వాళ్ళ అనుచరులు పేటీఎం బ్యాచ్ నీచాతి నీచంగా మాట్లాడడం, అసలు వైఎస్ జగన్కే పుట్టిందా అని మాట్లాడడం, ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళ పైన ఎలాంటి గౌరవం ఉందో మనకందరికీ తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా మహిళల పట్ల గౌరవం ఉన్న, మహిళల పట్ల అభిమానం ఉన్న, ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి గొడ్డలి పార్టీ నేతలను ఖండిస్తుండే, వాళ్లకు బుద్ధి చెప్తుండే. కానీ అలా ఏమీ జరగలేదు. ఎందుకంటే వాళ్ళకు ఆదేశాలు ఇచ్చే మహిళలపైన ఇలాంటి మాట్లాడండి అని చెప్పేదే జగన్ కాబట్టి, ఆ జగన్మోహన్ రెడ్డి సొంత తల్లి అయితేనేమి, సొంత చెల్లి అయితేనేమి, ఇతర మహిళలైతేనేమి, హోమ్ మినిస్టర్ అయితేనేమి, ఎవరైనా పర్వాలేదు మహిళలను తిట్టండి అని వాళ్ళ పార్టీ గొడ్డల పార్టీ నేతలకు ఈయన ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి మహిళలందరూ కూడా ఈరోజు ఇలాంటి నేత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నందుకు మేమంతా సిగ్గుపడుతున్నాం. ఇప్పటికైనా గొడ్డల పార్టీ నేతలు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక మహిళల గురించి మాట్లాడేటప్పుడు మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి మహిళల గురించి మాట్లాడుతుంటే, మీ ఇంట్లో ఉన్నటువంటి తల్లి, చెల్లి, నీ కూతురు, మీ వైఫ్ గురించి వేరే వాళ్ళు మాట్లాడితే ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఏదో ఆ రోజుకి మీకు కౌంట్ అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మీరు బాగా మాట్లాడిన వాళ్ళం అవుతాము అని అనుకుంటే పొరపాటు. దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పటికైనా మీరు మానండి, ఇప్పటికైనా మీరు మారండి. జగన్మోహన్ రెడ్డి గారు నీచాతి నీచమైన సంస్కృతిని ఆయన ప్రారంభిస్తున్నారు. అటువంటి దానికి మనం అందరం ఖండించాలి. ఈరోజు ప్రతి ఇంట్లో మహిళ ఉంటుంది, అక్కు ఉంటుంది, చెల్లి ఉంటుంది, కూతురు ఉంటుంది. వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈరోజు మన సమాజంలోన సగం మంది మహిళలు ఉన్నారు. ఆ మహిళలు రాజకీయంగా అయితేనేమి, వేరే రంగాల్లో అయితేనేమి ధైర్యంగా ఇప్పుడు ముందుకు వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే, వాళ్ళని ఎదుర్కొనే ధైర్యం లేక గొడ్డలి పార్టీ నేతలు మహిళలపైన నీచాతి నీచంగా కామెంట్లు చేయడం మానుకోవాలి. అదే మా పార్టీ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి పైన ఒక అతను కామెంట్ చేస్తే ఇమ్మీడియట్గా అతన్ని జైలుకు పంపించి అట్లాంటి కామెంట్లు చేయొద్దని హితవు చెప్పిన నేత మా నేత. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఖండించారా? సాక్షాత్ చెల్లెల్నే, సరే వేరే మహిళ అంటే పక్కన పెడతాం, సాక్షాత్ చెల్లెల్నే నీచాతి నీచంగా మీ పేటీఎం బ్యాచ్ మాట్లాడుతుంటే కనీసం ఆమె బయటకు వచ్చి షర్మిల గారు మా అన్న ఇలా మాట్లాడిస్తున్నాడని చెప్పుకొని ఆమె వేదనకు గురవుతున్నా కూడా వెకిలి నవ్వులు నవ్వారే. కానీ కనీసం ఇలా మాట్లాడొద్దండని నా రక్తం పంచుకు పుట్టిన నా చెల్లెలు, నా సొంత సోదరి అని కూడా మీకు బాధ లేకుండా, ఎవరైతే ప్రతిపక్షంలో అధికారంలో ఉన్నా కూడా మీరు మహిళల్ని ఈ విధంగా అగౌరవపరుస్తుంటే చూస్తూ ఊరుకోం. జగన్మోహన్ రెడ్డి గారు మీ గొడ్డల పార్టీ నేతలకు చెప్పండి, ఇప్పటికైనా ఇవన్నీ మానుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మహిళలు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు చేయాలంటే ఆషామాషిగా కాదు. ఈరోజు మీరు వస్త్రధారణ పైన మీరు మాట్లాడుతున్నారే, మీకు కొంచెం కనీసమైన ఇంగిత జ్ఞానం ఉందా? మహిళలు వస్త్రధారణ పైన కామెంట్ చేయాల్సిన అవసరం మీకేముంది? మీ ఇంట్లో మహిళలు వేసుకోరా మేకప్? మీ ఇంట్లో మహిళలు చీర కట్టుకోరా?
ఇలానేనా మీరు మాట్లాడేది అమర్నాథ్ గారు? ఒక్కసారి మీరు ఇప్పుడు ఎన్నో సోషల్ మీడియాలో మీ వైఫ్ ఫోటోలు, మీ కూతురు ఫోటోలు వచ్చాయి. వాటిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే దీనిలోకి మీ కుటుంబ సభ్యుల్ని లాగాల్సిన అవసరం ఏముంది? గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడినప్పుడు పక్కన మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా నవ్వుతున్నారు. అమ్మ దయచేసి నవ్వడం ఆపండి. మహిళల పైన కామెంట్లు చేస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఖండించాలి, అది ఏ పార్టీలో ఉన్నా సరే. మనమందరం ఈరోజు మహిళలం. ఒక పార్టీ వాళ్ళు మనల్ని విమర్శిస్తుంటే మనం మనం నవ్వకూడదు, ఖచ్చితంగా ఖండించాలి. ఏ పార్టీలో మహిళలైనా సరే. మనం ఆట వస్తువులు కాదు, ఆట బొమ్మలము కాదు. మనం కూడా మగవాళ్ళతో పాటు ధీటుగా ఈరోజు అన్ని రంగాల్లో ఉన్నాం. కాబట్టి మనల్ని మనం గౌరవించకపోతే బయట వాళ్ళు ఎవరు గౌరవిస్తారు? ఇప్పటికైనా గొడ్డల పార్టీ నేతలకు, అదేవిధంగా గుడివాడే అమర్నాథ్ గారికి, మిగతా వాళ్ళకి నేను చెప్పేది ఒకటి, ఇప్పటికైనా బహిరంగ క్షమాపణలు అడగండి. మీరు మహిళల్ని, 2-3 మహిళల్ని, వంగల్పూడి అనిత గారిని, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని, షర్మిల గారిని అన్నంత మాత్రాన మాకేమైతుందిలే అనుకుంటారు. కానీ వాళ్ళంటే యావత్ మహిళల్నే కించపరిచినట్టు లెక్క. కాబట్టి ఇప్పటికైనా మీరు మీ మాటల్ని వెనక్కి తీసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను.